రెడ్డిగా డీటెయిల్ చూస్తే తలమడుగు మండలంలోని కొత్తూరు తలమడుగు డోర్లీ గ్రామాలలో దాదాపు 50 ఎకరాల పత్తి పంట నీట మునగడంతో జిల్లా కలెక్టర్ రాజేష్ రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. పత్తి పంటకు పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చేతికి వచ్చిన పంట నీట మునగడంతో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని కలెక్టర్ అన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందుతుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఇక అంతేకాకుండా ఈ వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్యాంపులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, క్యాంపులు నిర్వహించే చోటకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇక అలాగే గ్రామ ప్రజలు ఇంటి ఆవరణను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు ఈగలు వాలకుండా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవాలని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని హితవు పలికారు. తలమడుగు మండలంలో మొన్న వరద నుంచి ఎఫెక్ట్ అయ్యి పంట పొలాలు కావచ్చు, తర్వాత లో లయింగ్ ఏరియాస్ కావచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ పరీక్షణ చేయడం జరిగింది. ఒందం గ్రామంలో మెడికల్ క్యాంపు, తర్వాత ఇక్కడ మనం కొత్తూరులో అక్కడ పొలాల పంటలు ఏవైతే నష్టమైనాయి, తర్వాత ఇక్కడ తలమడుగులో కూడా చర్చ్ కాలనీ దగ్గర ఏవైతే మొన్న భారీ వర్షంలో నీళ్ళు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు దోడ్లీలో కూడా పంట పొలాలు ఏవైతే నష్టం జరిగినాయో వాటికి పరీక్షణ చేయడం జరిగింది. మొన్న వరనీలు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ జూపల్లి కృష్ణరావు సార్ కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ప్రతి ఒక్క దానికి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకొని రావాలి. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చర్చ్ కాలనీలో ఏవైతే నీళ్ళలో నీళ్ళు రావడం జరిగింది వాటికి బీఆర్ అధికారులు కూడా సూచన ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ఏవైతే పంట పొలం నాశనం జరిగింది వాటికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వారందరూ కూడా సర్వే కూడా చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఒక ప్రపోజల్స్ తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ కూడా అవి మనం ఇనండేషన్స్ కావచ్చు, లేదు పంట పొలం నాశనం కావచ్చు, లేదు పర్మనెంట్ ఎక్కడైనా రిపేర్స్, పర్మనెంట్ కల్వర్ట్స్, లేదు పర్మనెంట్ డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అవి కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం ఎవరైతే ఈ ఇనండేటెడ్ ఏరియాస్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ముఖ్యంగా వారికి ఒకటే సూచన చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ టైంలో మనం వర్షం తగ్గించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండ పెరిగిన తర్వాత మళ్ళీ మనం ఈ విష జ్వరాలు కానీ ఇటువంటి వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అందుకే మెడికల్ అధికారులు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. కానీ మనం కూడా మన ఇంటి పారిశుద్ధ్యత కొద్దిగా ఫాలో చేసుకుంటే మనమే మరి, ఎందుకంటే 16th తేదీ భారీ వర్షం రావడం వల్ల నష్టం కూడా అయినాయి. కాబట్టి మన అధికారుల తరఫు నుంచి కానీ తర్వాత ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఏమేమి చేయగలిగితే ఒక మంచిగా తొందరగా ప్రణాళిక కూడా తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇంకా కూడా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాం. తలమడుగు